యాక్చువల్లీ హీరోలు హీరోయిన్ల గురించి మామూలుగా చెప్పకపోయినా సినిమాలు చూస్తే తెలుస్తుంది. సో డైరెక్టర్లు అనేది ఆఫ్ స్క్రీన్ హీరోస్, వాళ్ళ గురించి మీరు చెప్తేనే తెలుస్తుంది. సో అనిల్ అనే ఒక పర్సన్ ఇండస్ట్రీకి రావడం డైరెక్షన్ అని వచ్చిందా, లేదంటే మీరు యాక్టర్ అవ్వాలని వచ్చారా? ఎందుకంటే మీరు చూడగానే కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడు, అనిల్ హీరోల లుక్లో ఉంటాడు కాబట్టి మాకు ఆ డౌట్ వచ్చింది. నేను స్ట్రైట్ అవే డైరెక్టర్ అవుదామని వచ్చానండి ఇండస్ట్రీకి. నా గోల్, నా టార్గెట్, నా యాంబిషను, నా ఇంకేమన్నా ఉన్నా కూడా డైరెక్షనే. నేను డైరెక్టర్ని అవ్వాలని వచ్చాను. వచ్చే ప్రాసెస్లో రైటర్ని అయిపోయాను. ఎందుకంటే బేబీ రైటింగ్ స్కిల్స్ ఉండటం వల్ల, నేను కూర్చున్నప్పుడు డైరెక్టర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం వల్ల రైటింగ్ స్కిల్స్ ఉన్నాయని నాకు తెలిసింది. అరే మనలో రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని. అప్పుడు పెన్ పట్టుకున్నాను. పెన్ పట్టుకుని నాకు శివగారు శౌర్యం సినిమాకి ఆయన ఫస్ట్ మా బాబాయ్ అరుణ్ ప్రసాద్, ముఖ్యంగా గౌతమ్ ఎస్సీకి ఆయన ద్వారా ఎంటర్ అయ్యాను నేను. తమ్ముడు ఫిల్మ్ తీశారు కదా పవన్ కళ్యాణ్, మా అంకులే. సో ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయనతో ఒక 1.5 year సిట్టింగ్స్ నాకు బాగా హెల్ప్ అయినాయి. అక్కడి నుంచి శివ, అక్కడి నుంచి కందిరేగ వాసు, సంతోష్ శ్రీనివాస్ వీళ్ళతో వర్క్ చేయటం. సో వాళ్ళు నన్ను రైటర్గా ప్రమోట్ చేశారు. ఆ తర్వాత రైటర్గా 6-7 years బాగా ఇండస్ట్రీలో తిరిగేశాను. బ్రేక్ రాలేదు. అంటే కొన్నిటికి గోస్ట్గా చేశాను, కొన్నిటికి మెయిన్గా చేశాను, ఇంకా అడ్డదిడ్డంగా చేసేసాను. ఇక లేదు టైమ్ టు డైరెక్షన్ అనే ఒక 3 years 2011లో మొదలెడితే 2014కి పటాస్ టేక్ ఆఫ్ అయింది. సో ఇట్స్ ఏ జర్నీ ఆఫ్ మీ. పుట్టింది పెరిగింది అంతా ఇక్కడ సార్? ప్రకాశం డిస్ట్రిక్ట్ చిలుకూరు వారిపాలెం అనే గ్రామం. సో మా నాన్నగారు ఒక మిడిల్ క్లాస్ ఆర్టీసీ డ్రైవర్, అమ్మ హౌస్ వైఫ్, అక్క. ఇది స్మాల్. నాకు ఊహ తెలిసాక నాకు మెమరీలో గుర్తున్న ఫస్ట్ మూవింగ్ పిక్చర్ బిసైడ్ ఆఫ్ ప్రొజెక్టర్. ఈ సౌండ్, ఆ మోషన్ పిక్చర్ నా కళ్ళల్లో నేను చూసిన ఫస్ట్ విజువల్ నాకు గుర్తుండే. సో తెలియకుండా మేబీ ఆ ఇంపాక్ట్ ఉండటం వల్ల సినిమా అనేది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. చదువు, అమ్మ నాన్న, చదువు, ఫుడ్, సినిమా. సో ఇవి మస్ట్.